గల్లంతైన 6 మత్స్యకారుల సర్చ్ ఆపరేషన్ ముగిసింది. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కు డెడ్ లైన్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకే ఎస్ఐఆర్ ముగిసినట్లు ప్రకటించారు అధికారులు. అయినా ఎస్ఐఆర్ ఆపరేషన్ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ అర్ధరాత్రి వరకు ఎస్ఐఆర్ ఆపరేషన్ కొనసాగనుంది. ఇప్పటి వరకు 6 మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. ఎస్ఐఆర్ ముగిశాక 3-మెన్ కమిటీకి సర్చ్ రిపోర్ట్ సమర్పించనున్నారు కోస్ట్ గార్డ్, నేవీ. రిపోర్ట్ ఆధారంగా నివేదికను సిద్ధం చేయనున్నారు 3-మెన్ కమిటీ నివేదికతో పరిహారంపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. తీర ప్రాంతంలో మెరైన్, ఫీల్డ్ ఆఫీసర్ల సర్చింగ్ మాత్రం కొనసాగనుంది. అయితే తమ వారిపై జాలర్ల కుటుంబ సభ్యుల ఆశలు చావలేదు. తమ వారు ప్రాణాలతో తిరిగొస్తారని 1000 కళ్లతో ఎదురు చూస్తూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు తమ వారిని ప్రాణాలతో తీసుకురావాలని వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు లైవ్ ద్వారా. ఖాజా, ప్రస్తుతం మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకంటే 6 మత్స్యకారుల జాడ తెలియరాలేదు. సర్చ్ ఆపరేషన్ కూడా ముగిసింది. కోస్ట్ గార్డ్స్ అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అధికారులు ప్రకటించిన ప్రకారం ఈ సాయంత్రానికి 5 గంటలకే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసినప్పటికీ ఇంకా అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ఎస్ఐఆర్ అనేది కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంటుంది, అదే ఆ ఆశని ఇంకా వెతికి పెట్టాలి అనేది భావన. ఎందుకంటే 6 ఇప్పటికి కూడా వారి జాడ కనిపించలేదు. సముద్రంలో గల్లంతై దాదాపుగా 3 రోజులు పూర్తవుతోంది. ఇప్పటికి కూడా వారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియలేదు. అయితే ఎస్ఐఆర్, నేవీ అలాగే కోస్ట్ గార్డ్ అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం నుంచి, ఆ తర్వాత నిన్న కూడా చేపట్టారు. నిన్న సాయంత్రం వరకు కూడా వారి జాడ కనిపించలేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ ఎస్ఐఆర్ని మరింత విస్తృతం చేశారు. కోస్ట్ గార్డ్ చెందిన నౌకలు అలాగే హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. దీంతోపాటు నేవీకి చెందిన యుద్ధ నౌకలు కూడా పర్యవేక్షించాయి. దీంతోపాటు డోర్నియర్ విమానం కూడా వచ్చింది, అలాగే చాపర్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం ప్రకారం 6 జాడ ఇప్పటి వరకు కనిపించలేదు. కేవలం ఆ చిన్న ఎవరైతే వచ్చారో సేఫ్గా వారు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా 6 కోసం ఇంకా తమ వారి జాడ తెలపాలంటూ అధికారుల చుట్టూ ఆ బాధిత కుటుంబాలన్నీ తిరుగుతున్నాయి. ఇక్కడ అసోసియేషన్ ఆఫీసులో కూర్చొని ఇక్కడికి వచ్చిన అధికారులకు అలాగే అసోసియేషన్ ప్రతినిధులకు కూడా వారంతా కూడా మొరపెట్టుకున్నారు. తమ వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, తమ వారి జాడ తెలపాలి అని వారి ఆవేదన అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని ఈ అర్ధరాత్రి వరకు కొనసాగించాలి. ఆ తర్వాత ఆ సెర్చ్ రిపోర్ట్ని 3-మెన్ కమిటీ, ఆర్డీఓ, దీంతోపాటు ఫిషరీస్ ఏడీతో పాటు ఏసీపీ, ఆ 3 సభ్యులతో కూడిన ఒక 3-మెన్ కమిటీకి కోస్ట్ గార్డ్ వాళ్ళు ఒక సెర్చ్ రిపోర్ట్ను సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పటికే సేఫ్గా బయటపడిన చిన్నతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఏదైతే పోలీసులు ఇప్పటికే నమోదు చేశారో దాని ఆధారంగా ఒక నివేదికని సిద్ధం చేస్తారు. ఆ నివేదిక సిద్ధం చేసిన తర్వాత వీరికి అందాల్సిన పరిహారంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పటికే ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఇది GAIS అంటారు. దీని ప్రకారం 5 లక్షల రూపాయలు ఏవైతే ఇన్సూరెన్స్ ఉంటుందో దానిపై ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వీరు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకి అందించే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ఈ సెర్చ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని. అయితే దీని తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది దానిపై మనతో మాట్లాడేందుకు మత్స్యకార సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఇటువంటి సందర్భాల్లో ఈ సెర్చ్ అండ్ ఆపరేషన్ ముగిసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది ప్రొసీజర్? ఇది చాలా అన్ఫార్చునేట్ అండి. ఈరోజు ఇలాంటి విషాదకరమైన విషయం మాట్లాడవస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేట్గా తెలిసి వచ్చింది. ఆయన ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ సెర్చ్ ఆపరేషన్ అర్ధరాత్రి ముగుస్తుందంటే ఎక్స్టెండ్ చేస్తారో మీరు ఏమంటారు? ఈ 5 గంటల ముగించవలసిన ఈ సెర్చ్ ఆపరేషన్ 12 గంటల వరకు పొడిగించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ 7 గంటలను సెర్చ్ ఆపరేషన్ ఏదైనా లభ్యమయ్యే అవకాశం ఉంది. సో ఇది ఈ అర్ధరాత్రి వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా ఆ 6 జాడ లభించకపోవడంతో ఆ మత్స్యకారుల్లో చివరి దశ అంటే ఈ సెర్చ్ ఆపరేషన్ ముగుస్తున్న నేపథ్యంలో వారిలో ఆందోళన మరింత తీవ్రతరమవుతుంది. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.